ఎప్పుడైనా ఎక్కడైనా హత్యల్ని ప్రోత్సహించానా, అన్యాయాన్ని ప్రోత్సహించానా చెప్పండి? హింసను ప్రోత్సహించానా చెప్పండి? అంటే మాట్లాడే గొంతు కూడా మాట్లాడకూడదా ఈ రాష్ట్రంలో? పాపం లోకేష్ కోపం వచ్చి ఉంటుంది. నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదంటే ఆయన కోపం వచ్చి ఉంటుంది. ఇప్పటికీ చెప్తా ఆ మాట, లోకేష్ రెడ్ బుక్ని మా కుక్కలు కూడా లెక్క చేయవని అదే స్టాండ్ నాది ఇప్పటికీ కూడా. నా స్టాండే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త స్టాండు కూడా లోకేష్ రెడ్ బుక్ని కుక్కలు కూడా లెక్క చేయవు. అవసరమైతే జైలుకి వెళ్తాం, జైళ్లు నింపుతాం ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా కాసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉంటాం. కానీ హింసలకు తావులేనటువంటి ఒక సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజానీకానికి మీరు ఇస్తున్నది ఇదేనా అని అడుగుతా ఉన్నా. లోకేష్ గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. నాకు ఒక ఆశ్చర్యం, చంద్రబాబుకి ఇలాంటి బుద్ధులు ఎప్పుడు లేవు. నేను 89 నుంచి రాజకీయాలు ఉన్నాను కదా, ఇలా దాడులు చేసే బుద్ధి లేదు. మటలు చేపించేస్తాడు కానీ ఎవరికి తెలియకోకుండా ఇలా దాడులు చేసే పరిస్థితి లేదు. ఇది మన సార్కి వచ్చింది, లోకేష్ సార్కి వచ్చినటువంటిది ఈ బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధే వినాశకాలే. పోతారు కొట్టుకుపోతారు. ప్రజాస్వామ్యం వేవులో కొట్టుకుపోతారు. బాబు కొడుకులు ఇద్దరు రాసుకోండి. ఎవరు కాపాడలేరు. ఆయన కూడా కాపాడలేడు. ఎవరు? ఆయన కూడా కాపాడలేడు. ఆయన కూడా మీరు లాక్కుపోతారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా లాక్కుపోతారు మీరు ఓటమి వైపుకి. ఎవరు కాపాడలేరు అనుకుంటున్నాడు చంద్రబాబు. లోకేష్ ఏమనుకుంటున్నారంటే, మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాపుల్లో, కాపులు మేము ఏం చేసినా ఈయన వల్ల మాకు వచ్చేసి అనుకుంటారు. ఉండదట, అట్లా ఉండదట. 2014లో పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నువ్వు అధికారంలోకి వచ్చాను, మళ్ళా మొన్న పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నేను అధికారంలోకి వచ్చాను, మళ్ళా నేను పవన్ కళ్యాణ్ని అలాగే పట్టు కూర్చుంటాను, నేను అధికారంలోకి వస్తాను అనుకుంటే భ్రమ. ఆ భ్రమల నుంచి మీరు బయటికి రాలేరు. ఈ దుర్మార్గాలు ప్రజలు క్షమించరు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడో మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులను రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. ఇది నాకు జరగవచ్చు, ఇంకొకళ్ళు జరగచ్చు, ఇంకొకటి జరగచ్చు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి? ఓట్లు అడగడానికా? బాధ్యత నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే, ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితికి నేను నెట్టేస్తున్నాను మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తిడుతున్నారు.
మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈ రోజున వేరే వాళ్ళు ఎవరు లేరే. అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు. భయం. మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేయగలిగారు మీరు? మేము అలా ఉండలేము. ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, నాకు ఇర్రెలవెంట్. మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం. మేము ఈరోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం, ప్రతి సొత్తు మా సొంతం, ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టండి.